మీడియా మిత్రులందరికీ ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ లోగో అనేది మీ సమక్షంలో ఆవిష్కరించాలని చెప్పి మీ అందరి సహకారం కోరుతూ ఈరోజు ఇక్కడికి మీ అందరిని పిలవడం జరిగింది. వచ్చిన మీ అందరికీ కూడా ఫస్ట్ ధన్యవాదాలండి. అలానే ఇప్పుడు మన మెడికల్ సిస్టంలోకి వెళ్తే మనం ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ఐఎంఎస్ అని చెప్పి ఒక లోగో ఆవిష్కరిస్తున్నాం ఈరోజు. దీని ఉద్దేశం ఏంటంటే మెయిన్ మన ఇండియాలోనే మనం నెంబర్ 1 అనే చెప్పొచ్చు. మనం ఒక 30 ఇయర్స్ నుంచి దీని మీద రీసెర్చ్ చేసి మనకున్న పేషెంట్స్ కావచ్చు, మనకున్న ఈ నెట్వర్క్ కావచ్చు, దీనివల్ల పేషెంట్స్కు స్వస్థత ఎక్కడ చేరుతుంది, ఎక్కడ చేకూరుతుంది అనే విషయానికి వచ్చి మనము క్రానిక్ డిసీజెస్ అన్నీ కూడా మీకు మీడియా మిత్రులు తెలియంది కాదు, అందరికీ చాలా వరకు దీని గురించి తెలుసు, మెడికల్ సిస్టమ్స్ గురించి కూడా తెలుసు, కొందరు కొన్ని బిజినెస్లు చేస్తున్నారని తెలుసు. అవన్నీ మనం వద్దు. మనం డిసీజ్ మన సిస్టమ్ ఏంటి అనేది మనం చెప్పుకోవడానికి వెళ్తే సింపుల్ సిస్టమ్ నుంచి మనకు అందరూ ఫేస్ చేస్తున్నదే ఈ రోజుల్లో 30 ఇయర్స్ దాటిన వాళ్ళందరికీ కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ అని చెప్పి, లో బ్యాక్ పెయిన్, లంబార్ స్పాండిలోసిస్, ఇటువంటి డిసీజ్ గురించి చెప్పుకోకపోతే చాలా వరకు మనం చాలా టైం తీసుకుంటుంది. మీకు కూడా అంత టైం ఉండకపోవచ్చు. బ్రీఫ్గా చెప్పాలంటే అన్ని సిస్టమ్స్ మన దగ్గర అంటే ఒక హోమియో కాదు, మన దగ్గర హోమియో ఉంది, ఆయుర్వేదికు, కైరోప్రాక్టికు, ఆకుపంక్చర్, ఆకుప్రెషర్, పంచకర్మ, ఇవన్నీ కూడా దేంట్లో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది అనే దాన్ని తీసుకొని మనం దానికి పేషెంట్కి స్వస్థత చేకూరాలి. కాబట్టి ఈ సిస్టమ్ అనేది కాదు, మన దగ్గర ఉండే డాక్టర్స్ అందరం కూడా ఒక్కొక్క సిస్టానికి సంబంధించిన వాళ్ళం. ఒక ఈగోయిజానికి పోకుండా దేంట్లో తగ్గుతుంది, దేంట్లో మంచిగా ఉంటుంది అని చెప్పి పంచకర్మలో ఒకటి ఉంటుంది. పంచకర్మ అంటే సోరియాసిస్ ఉంటుంది. సోరియాసిస్కి మనం పంచకర్మలనే ఎక్కువ దానికి ఆ ఇచ్చింగ్, పైన ఉండే ఆ క్రాక్స్ అన్ని తగ్గడానికి మెయిన్ మనం పంచకర్మలో ఒక ఆయిల్ స్పెషలైజ్డ్ ఆయిల్స్, దాని గురించి డాక్టర్ గారు చెప్తారు తర్వాత, అవన్నీ అప్లై చేయడంతో ఏమవుతుందంటే వాడికి సత్వర రిలీఫ్ వస్తుంది. ఆ తర్వాత హోమియో ఏంటంటే హోమియోపతి మెడిసిన్ మనం చాలా టైం పడుతుంది, సంవత్సరాలు అని అనుకుంటాం. కానీ ఆ సంవత్సరాలు ఎందుకు పడుతుంది అంటే ఒక బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక పేషెంట్ వచ్చి మా ముందు కూర్చుంటాడు, కానీ పేషెంట్కి మనకు ర్యాపో బిల్డప్ కాదు. ఫస్ట్ టైం మనం కొన్ని అడగలేం. మన హోమియోలో ఏంటంటే మొత్తం సిస్టమ్ మొత్తం తెలియాలి. అంటే అతని మైండ్ సిమ్టమ్స్, బాడీ ప్లస్ వచ్చిన డిసీజ్ ఏంటి, ఏ ఏరియాలో అఫెక్ట్ అయింది అనేది చూసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తే మనం రూట్ కాజ్ తెలుసుకొని ట్రీట్మెంట్ చేస్తాం. మన దాంట్లో ఏంటంటే రూట్ నుంచి క్యూర్ చేస్తాం. వేరే సిస్టమ్స్లో ఏమంటే వచ్చిన దానికి, అంటే ఇక్కడ రోగం వేరు, లక్షణం వేరు. రోగం అనేది డిసీజ్ సంబంధించి, లక్షణం అనేది సిమ్టమ్స్. సపోజ్ మీకు అర్థమయ్యేటట్టే ఏంటంటే లంబార్ స్పాండిలోసిస్ తీసుకుందాం. L4 L5లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, డిస్క్ బల్జ్ అయింది, హెర్నియేటస్ కావచ్చు, కాల్సిఫికేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాడి సయాటికా పెయిన్ వచ్చింది. దానికి ఏంటంటే మనము రూట్ కాజ్ ఏంటి, ఎందుకు వచ్చింది అనేది చూసుకొని దాన్ని అక్కడి నుంచి ఎలిమినేట్ చేసి వాడికి స్వస్థత చేకూరుస్తాం. నీట్గా తయారై ఏ పెయిన్ లేకుండా వెళ్ళిపోతాడు. అదే వేరే సిస్టంలో ఏం చేస్తారు, వచ్చిన పెయిన్ తగ్గిస్తారు, కానీ లోపల ఉండే రోగం తగ్గదు. దానికి మనకంటే దానికి ఆర్థోపెడిషన్ కానీ ఇంకొకరిని అడిగితే ఏం చేయమంటావా, ఉండే సిస్టమ్ ఇదే, మెడిసిన్ వేసుకుంటే తగ్గుతుంది, తగ్గకపోతే ఫైనల్గా ఆపరేషన్ చేద్దాం. ఆపరేషన్ పరిష్కారం కాదు. ఇప్పుడు కూడా లంబారు సర్వైకల్ అనేది ఆపరేషన్ అనేది అంత సజెస్టబుల్ కాదు. వాళ్ళు కూడా చెప్తారు 50% ఛాన్సెస్ మీకు, మీరు చేయమంటే చేస్తాం, కన్సెంట్ ఫామ్ సంతకం పెడితేనే చేస్తామంటారు. ముందు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇవన్నీ ఏంటంటే మన సిస్టంలో అట్లా కాదు. అది పర్టికులర్గా ఒక పాయింట్ తీసుకుంటే, ఇప్పుడు చెప్పినట్టు లంబార్ స్పాండిలోసిస్ తీసుకుంటే కరెక్ట్ క్యూర్ అవుతుంది. కాకపోతే ఎప్పుడు చెప్పా కదా, మన సిమ్టమ్స్ అన్ని కరెక్ట్గా రావాలి. దీనికి ఈ లంబార్ స్పాండిలోసిస్కు ఈ మెడిసిన్ అనేది ఉండదు. ఒక రాజేష్ గారికి ఏదైతే ఒక సుబ్బారావు గారికి ఆ మెడిసిన్ మారుతుంది. లంబార్ స్పాండిలోసిస్ ఒకరికే కావచ్చు, నలుగురికి ఒకే లంబార్ స్పాండిలోసిస్, నలుగురికి 4 రకాల మెడిసిన్ మారుతుంది. ఎందుకు అంటే చెప్పే కదా, మనకు మెంటల్ సిమ్టమ్స్ అని ఉంటాయి, మైండ్ సిమ్టమ్స్, మనం చేసే డైలీ రొటీన్స్. మనం ఈ రోజుల్లో యోగా, మీకు కూడా తెలుసు, మీరు కూడా యోగా చూపిస్తున్నారు టీవీల్లో, ఛానల్స్లో. ఆ యోగా అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మన బ్రెయిన్ అనేది ఒక కెమికల్ ఫ్యాక్టరీ, అలాగే ఒక పవర్ ఫ్యాక్టరీ. ఇది మనం ఏదనుకుంటే అది అక్కడి నుంచి రిలీజ్ అవుతుంటాయి బాడీలోకి. ఆ హార్మోన్స్ అవన్నీ రిలీజ్ అయ్యి మనకు డిసీజ్ అనేది కూడా క్యూర్ అవుతుంటుంది. ఆ విధంగా మనం మెంటల్ సిమ్టమ్స్, బాడీ సిమ్టమ్స్ ప్లస్ పర్టికులర్ అంటే జబ్బు గురించి, ఈ విధంగా మనము తగ్గించుకుంటూ వాటిని మనం క్యూర్ చేయగలుగుతున్నాం. అది మన సిస్టమ్ ఏంటంటే మన దగ్గర ఇప్పుడు 20 ఇయర్స్ నుంచి దీని మీద రీసెర్చ్ చేస్తూ మనకు చాలామంది పేషెంట్స్ టెస్టిమోనియల్స్ కూడా మన టీవీలలో, మన వీడియోలలో కూడా ఉన్నాయి. నెక్స్ట్ చూపిస్తాం మీకు. ఇవన్నీ టెస్టిమోనియల్స్ కూడా మనం చూపించాల్సి వస్తుంది జనాలకి. ఏంటంటే నమ్మాలంటే మనం టెస్టిమోనియల్ చూస్తే కానీ నమ్మడం లేదు ఈ రోజుల్లో.
అది మీకు కూడా తెలుసు. అదేవిధంగా మనం ఈ ఈ సిస్టమ్ను దీన్ని డాక్టర్స్ డే సందర్భంగా మన ఫ్రీ కన్సల్టేషన్ ఈ ఫస్ట్ నుంచి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వరకు కూడా ఫ్రీ కన్సల్టేషన్ ప్లస్ 50% మెడిసిన్ మీద రాయితీ ఇస్తున్నాం ప్రతి ఒక్కరికి. అదే ఇంకొకరు ఎవరైనా 40% రాయితీ ఇస్తున్నాం ఫస్ట్. అదే ఎవరైనా ఇంకొకరు రెఫర్ చేస్తే 50% ఇస్తాము. అలా 3 మెంబర్స్ ఎవరైనా వస్తే 60% కూడా మనం రాయితీ ఇస్తూ వాళ్ళకి ప్రోత్సహించాలని చెప్పి మనం దీన్ని సహకరిస్తున్నాము. దీనికి మనం మీకు ఏదైనా మీడియా మిత్రులకు మీకు కూడా ఒక పెయిన్స్ లాంటివి తెచ్చాము ఈ శాంపిల్స్. మీరు కూడా తీసుకోండి. మీ ఇంట్లో ఎవరైనా ఉన్నా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా అది ఇచ్చి వాడి చూడండి. ఏదైనా తగ్గిందంటే మీ ద్వారా వస్తే మాకు చాలా వరకు 50 కాదు 25% తీసుకొని, అంటే 75% తీసేసి మీడియా మీ కార్డు తీసుకొస్తే మీ ద్వారా ఇప్పుడు కాదు, మీ 3 months వరకైనా కూడా మేము 25% అంటే రూపాయికి 25 పైసలు తీసుకొని మెడిసిన్ కాస్టే తీసుకొని మీ ద్వారా మేము ఇవ్వగలని చెప్పి మీ సభాముఖంగా తెలియజేస్తున్నా.